అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీధర్ డయ్యర్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్, పొద్దు నుంచి మనం ఒక వార్త చూస్తూ ఉన్నాం. అవును సార్. కృష్ణా జిల్లా గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీలో అది దాస్తికం అనాలా, ఉన్మాదం అనాలా, ఇక దానికి ఏం పదం పెట్టాలో కూడా తెలవట్లేదు. ఎందుకంటే అది దారుణం. మాకు గత కొన్ని రోజులుగా వార్త రిపోర్ట్ చేయాలంటే భయం వేస్తుంది. ఏ అమ్మాయి గురించి ఏ దారుణమైన న్యూస్ చెప్పాల్సి వచ్చిందని. ఈ మధ్య కాలంలో కోల్కతా ఇష్యూ ఒకటి చూస్తాం. అవును సరే, అది పోయింది అనుకుంటే ముంబైకి సంబంధించిన ఒక హీరోయిన్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ లో చూస్తాం. సరే, అది కూడా కాదనుకుంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల వీడియోలు, ఏది హాస్టల్లో, లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ లో, వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి దాని ద్వారా వీడియోలు సేకరించి దాన్ని 100 రూపాయల కోటి 100 రూపాయల కోటి అమ్మాడంట ఒక దుర్మార్గుడు. అసలు వింటేనే ఎబ్బెట్టుగా ఉంది. ఆడ కాలేజీ విద్యార్థులు అయితే చాలా భయాందోళనలో ఉన్నారు. ఒక అమ్మాయి సహాయంతో సీక్రెట్ కెమెరాలు పెట్టారంట. ఆ అమ్మాయి ఎందుకు పెట్టిందంటే ఆ అమ్మాయిని కూడా ఈ బ్లాక్మెయిల్ చేశాడంట. ఇట్లా రకరకాల ట్విస్టులు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక ఆడియో మీకు వినిపిస్తాను. ఆడియో వినిపించిన తర్వాత మీరు అసలు ఇది ఏమనాలి మీరే చెప్పాలి. సార్ సార్ తప్పకుండా. ఫోటో కూడా చూసాము మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5 ఫ్లోర్ ఏదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట. 300 అక్కడ ఎంత భయాందోళన ఉన్నారు. అక్క ఏమన్నట్లేదు, రండి చూసుకుంటాం అంటుంది. అందరూ ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది. మా ఫ్లోర్ లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు. మేడమ్స్ ఏమో రవీంద్ర చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్ అటాచ్మెంట్ అట్లా పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు. సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పట్టుకుని ఎమ్మడి పడుతున్నారే. కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, అయ్యా మాట్లాడు. అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో ఉందాం కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు పట్టించుకుంటారండి, లేకపోతే పట్టించుకోరండి. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందండి. వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యాలంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే. అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. చూసారు కదా సార్, ఎంత దారుణము అనేది. సరే, ఏం చూస్తా ఏమంటారు ఈ దారుణాన్ని? సార్, ఇప్పుడు ఈ పాప వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఏ ఇయర్? మేబీ ఇంజనీరింగ్ కాబట్టి మేజర్ అయ్యి ఉంటారు. 18 years అబౌవ్ దాటారా సార్? దాటి ఉంటారు. అంటే ఇష్యూ చేసిన అమ్మాయి అయితే ఫైనల్ ఇయర్ అమ్మాయి అంటున్నారు. ఏదైతే సీక్రెట్ కెమెరా పెట్టిన అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయి అంటున్నారు. ఓకే, మిగతా పిల్లలు ఫస్ట్ ఇయర్ అంటే మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు. అంటే హాస్టల్ 17 to 18 మధ్యలో ఉంటారు పిల్లలు, ఫస్ట్ ఇయర్ పిల్లలు మోస్ట్లీ. సార్, ఇప్పుడు ఎప్పుడైతే 18 బిలో వచ్చిందో మనకి స్ట్రింజెంట్ పాక్సో యాక్ట్ అని ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ టువర్డ్స్ చిల్డ్రన్. ఈ యాక్ట్ ని ఇన్వోక్ చేయాల్సి వస్తుంది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, బాబు గారికి, ఈ పాక్సో యాక్ట్ పెట్టండి వీళ్ళు చూసుకొని. నేను కూడా ఒక వీడియో చూడడం జరిగింది. దీంట్లో కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్ గారు ఒక ఆయన మాట్లాడుతున్నారు. ఇది చాలా చిన్న విషయం, ఇది అంత వరీ అవ్వాల్సింది ఏం లేదు, ఇందులో పెద్ద శిక్షలు లేవన్నట్టుగా మాట్లాడారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ రెస్పెక్ట్ కదా సార్. ఒక అమ్మాయి అంటేనే ఆమె అంతే కదా, ఇట్ ఈస్ అ రెస్పెక్ట్, అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్ అంటారు. అంటే ఆమె రెస్పెక్ట్ కి సంబంధించింది కదా. అలా మనము ఒక ఉమెన్ ని, అలా ఒక చిన్న పాపను, అది కూడా 18 years కానివ్వండి, మన సంపద చిన్న పిల్లలందరూ కూడా, వాళ్ళని మనం డిస్ట్రాయ్ చేయకూడదు. చిన్న వాళ్ళు ఇప్పుడిప్పుడే కష్టపడి చదువుకొని పాస్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్, వాళ్ళకున్న టెన్షన్సే బోల్డ్ అని ఉంటాయి. అలాంటి దాంట్లో ఇలాంటి తప్పుడు వెధవలు వచ్చి తప్పుడు వ్యవహారాలు చేసినప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే స్ట్రింజెంట్ సెక్షన్స్ బుక్ చేయాలండి వాళ్ళ మీద. అవసరమైతే మన సిటీలో అయితే పీడీ యాక్ట్ పెడతారు. మనకి ఢిల్లీ, బాంబేకి వెళ్తే మక్కోకా అని ఉంది, అక్కడ 5 ఏళ్ళు 3 ఏళ్ళు బెయిల్ దొరకదు. ఇట్లాంటి వాళ్ళకి అసలు బెయిల్ కూడా రాకూడదు. పెట్టి లోపల పెట్టండి, అసలు లైఫ్ శిక్ష వేసే అట్లాంటి సెక్షన్స్ బుక్ చేయండి. ఎందుకు చిన్న విషయం కాదు. 300. నేను ఇంకో విషయం అంటాను, చిన్న విషయం పెద్ద విషయం అని నా నిజానికి బయట చూడలేదు. కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. వారు చేసింది కేవలం ఆ అమ్మాయిలను న్యూడ్ వీడియో తీసుకుని బయటకు అమ్ముకోవడం మాత్రమే కాదు. అంటే ఇక్కడ సఫరర్స్ కేవలం ఎవరైతే వీడియోలు తీయబడ్డారో వాళ్ళు మాత్రమే కాదు. ఇలాంటి పరిస్థితుల వల్ల
మా ఊరు పేరెంట్స్కి వచ్చే ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ మనం చదివించలేము, మన అమ్మాయిలకి రక్షణ లేదు, చదువు మానిపిద్దాం, వాళ్ళకి పెళ్లి చేద్దాము, ఇలా రకరకాల దానికి పోయే ప్రమాదం ఉంది. అంటే చాలా మంది చదువును కోల్పోవటానికి ఇలాంటి జరిగే పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉంది. డెఫినెట్ గా సార్. ఒకటి ఆల్రెడీ ఈ వీడియో తీపించుకోబడ్డ వాళ్ళు తెలియకుండా ఆ గుంపులో దాంట్లో ఇరుక్కోబడ్డ వాళ్ళు ఒకవైపు అయితే, దీనివల్ల సఫర్ అయ్యే చదువులకు దూరం అయ్యే వాళ్ళు ఇంకొంతమంది, చాలా మంది 300 మంది అంటున్నారు ఆల్రెడీ. సో నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఇంకెన్ని చోట్ల ఇంకా ఎన్ని మల్టిపుల్ క్రైమ్స్ చేశారో. అవును, ఒక క్రిమినల్ అన్న వాడికి వాడి మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాడి సైకాలజీ ఎట్లా ఉంది అన్న చాలా ఇంపార్టెంట్. ఒక క్రైమ్ చేయడానికి ఒక మోటివ్ కావాలి. మోటివ్ అనేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఉంది. దానికి ప్రీవియస్ కాండక్ట్, సబ్సిక్వెంట్ కాండక్ట్ కూడా చూస్తారు. వాడు ప్రీవియస్ గా ఏం చేశాడు, తర్వాత ఏం చేశాడు అన్నది. ఈ క్రైమ్ ముందేం చేశాడు, ఈ క్రైమ్ తర్వాత ఎలా బిహేవ్ చేశాడు. ఒక క్రైమ్ చేసి పారిపోయాడా అంటే వాడికి ఇంకా పెద్ద డేంజర్. మన కాలంలో చట్టాలు వాడు బెయిలబులా? వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం అయితే 1 to 3 years అంటే వాడికి జస్ట్ నోటీస్ ఇస్తారు. 41 ఇలాంటి 1 to 3 years ఎలా అవుతుంది అది? ఎందుకంటే దాన్ని వాయరిజం అంటారు. వాయరిజం శిక్ష లేదు. ఒక అమ్మాయి ద్వారా న్యూడ్ వీడియోలు తీసుకోవడానికి అవకాశం ఉంది, సీక్రెట్ కెమెరా పెట్టించి న్యూడ్ వీడియో తీసుకొని బయటకు అమ్మటం అనేది 1 to 3 years శిక్ష పడే చట్టాలా? దాన్ని వాయరిజం కిందే దాన్ని పరిగణిస్తున్నారు. ఇప్పుడు చిన్న క్రైమ్స్, పెద్ద క్రైమ్స్ రెండేం పెట్టారు. ఇప్పుడు ఒకటి వాయరిజం ఉంది, ఒకటి స్టాకింగ్ అట్లాంటివి ఉన్నాయి, లేదా అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ ఉన్నాయి, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, లేదంటే డైరెక్ట్ రేప్ ఉన్నాయి. ఈ రేప్ కూడా తర్వాత ఏంటంటే దాన్ని ఈ లాస్ట్ నిర్భయ యాక్ట్ తర్వాత వేరియస్ అమెండ్మెంట్స్ తెచ్చి ఐపీసీలో చేంజెస్ చేయడం జరిగింది. ఇప్పుడు మన బిఎన్ఎస్ లో కూడా చాలా కొన్ని అంశాలు తీసుకొచ్చి పెట్టారనమాట. నాట్ ఓన్లీ ఇంటర్ కోర్స్, ఒకవేళ వేరేది ఏమన్నా కూడా అవును, దానిలోనే మనకి దీని సెక్షన్ సంబంధించింది వాయరిజం లో దీనికి 1 to 3 years అట్లా ఉంది పనిష్మెంట్. అదేంటి సార్, వారు చేసిన చిన్న నేరం ఎలా అవుతుంది? చాలా పెద్ద నేరం. కరెక్ట్, చాలా పెద్ద నేరం. కొన్ని మంది జీవితాలని, ఇప్పుడు వాస్తవానికి వాడిని పట్టుకోగలము కానీ వారి వీడియోలో ఎవడెవడికి అమ్మాడు, ఆ కొనుక్కున్నోడు వీడియోలు ఇంకెంతమందికి పంపించాడు, ఇదంతా ఎలా ట్రాప్ చేయగలరు? వీటన్నిటిని తీసుకొచ్చేయటం అనేది అది ఇంపాసిబుల్ కదా. ఒక అమ్మాయి జీవితాలకు సంబంధించిన విషయం కదా ఇది. ఒక అమ్మాయి జీవితం కూడా కాదు, నేను అలా కూడా అన్నాను, ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఒక అమ్మాయి సఫర్ అయిందంటే ఆ కుటుంబం సఫర్ అయింది, నాశనం అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎవరు తెలుసు అన్నారో తెలియకన్నారు, లేదా పుకారు కోసం అన్నారు నాకు తెలియదు కానీ 300 మంది వీడియోలు అన్నారు అనుకోండి, 300 మంది అమ్మాయిలు అనుకోండి, ఇక్కడ 300 మంది కుటుంబాలు అనుకోండి. ఈ 300 మంది కుటుంబాలు మాత్రమే నేను చూడను, ఈ 300 కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి దీన్ని చూసి చదివించడానికి భయపడే వేరే కుటుంబాలు ఉంటాయి కదా, ఎంతమంది, కొన్ని వందలాది కుటుంబాలు సఫరర్స్ ఇది. అవును, మరి ఇంతమంది కుటుంబాలను సఫర్ చేసినోడు, ఇంతమంది జీవితాలను ఆగం చేసినోడు, వాడికి బెయిల్ రావటం ఏంటి? కరెక్ట్, బెయిల్ కూడా కాదు, అరెస్ట్ కూడా కాడు వాడు. అరెస్ట్ చేసిన నేమ్ సేక్ అరెస్ట్ చేస్తారు, నువ్వు ఒక 1 week 10 days లోపల వచ్చేస్తాడు బెయిల్ తీసుకొని. చిన్న సెక్షన్స్ పెడితే మహా అయితే ఎక్స్టార్షన్ పెడతారు, దానికి కూడా 3 years ఉంది పనిష్మెంట్. పెద్ద సెక్షన్స్ పెట్టాలి సార్, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. అందుకే కదా వాడు బయటికి రాకుండా. అంటే ఏ సెక్షన్స్ పెడితే వాళ్ళు పాక్సోని పరిగణించాలి, మైనర్ ఉన్నోళ్ళకే పెడతారు. 17 అయినా 300 పిల్లలు ఎవరైనా ఉంటారు. పాక్సో పెడితే ఇంకా బయటికి వచ్చే ఛాన్సెస్ తక్కువ. మైనర్ లేకపోయినా వాడిని ఇరికించడానికి ఉండే సెక్షన్స్ ఏంటి? మైనర్ లేదు అంటే మేజర్స్ కి వచ్చిన క్రైమ్ అగైన్స్ ఉమెన్ కి చాలా, ఎక్సెప్ట్ రేప్ మంచి ఏం లేవు. రేప్ లో కూడా 10 years ఉంది. చిన్న పిల్లలు అంటే 20 years పెట్టారు. స్టార్టింగ్ 10 years టు లైఫ్ ఆర్ డెత్ అంటున్నారు రేప్ లో కూడా. సో దేర్ నీడ్స్ టు బి అ చేంజ్. ఇప్పుడు రీసెంట్ గా మన అభయ రేప్ జరిగినప్పుడు కోల్కతాలో ఇంత ఆల్ ఓవర్ ఇండియా మూవ్మెంట్ అయింది. ఆనరబుల్ సుప్రీం కోర్టు కూడా దాని సుమోటో తీసుకోవడం తమరు చూశారు. అందులో ఇప్పుడు రీసెంట్ గా టీఎంసీ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు అన్నారు, ఐఎమ్ బ్రింగింగ్ ఎ న్యూ లెజిస్లేషన్ అన్నారు. ఒక కొత్త యాక్ట్ తెస్తున్నారు. ఏంటంటే డెత్ ఫర్ ద రేపిస్ట్ అని. ఎవరైతే రేప్ చేస్తారో వాడికి డెత్. అలాంటి చట్టం తీసుకొస్తున్నారా? ఎవరైతే రేపు చేస్తారో వాళ్ళని రక్షించే చట్టం తీసుకొస్తారా? లేదు, అక్కడ వాళ్ళు ఎందుకు నేను ఒప్పుకోలేను. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు ఇన్ని రోజులు అవుతుంది కదా, దాదాపు ఆగస్టు 14th కదా ఇది జరిగింది. ఈ రోజు వరకు అది సంజయ్ రాయ్ ఒక్కడి చేసిన పని లేదా గుంపుగా చేసిన పనే తేల్చలేకపోయారు. పైగా నిందితులను అందరినీ అరెస్ట్ చేయండి, లేదు దీని వెనకాల కుట్ర ఉంది, ఈ కుట్రను దాచివేస్తున్నారు అని ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు, తుపాకులు ఎక్కువ పెడుతున్నారు, వాళ్ళని కొడుతున్నారు, చంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే నిందితులకు ప్రభుత్వం వత్తాసు పలుకుతా ఉంది. ఈ మధ్య మనం ముంబై హీరోయిన్ ఇష్యూ చూస్తాం. ముంబై హీరోయిన్ లో ప్రభుత్వ పెద్ద ఆదేశాల మేరకు అది ఇంకా అట్రాషియస్. అసలు వీడియోస్ ఆమె ఇంటర్వ్యూస్ చూస్తుంటే ఏడుపు వస్తుంది. అంటే ప్రభుత్వాలు స్టాప్ షీ ఇస్ క్రైయింగ్. చాలా అన్యాయం, దారుణం.
అంటే ప్రభుత్వాలు అమ్మాయిలకు రక్షణగా ఉన్నాయి, అమ్మాయిని వేధించే వాళ్ళకి రక్షణగా ఉన్నాయి అని పెద్ద అనుమానం కలుగుతా ఉంది. సర్వనాశనం చేశారు కదా సార్ ఆ హీరోయిన్ అయితే పాపము, తీసుకుపోయి జైల్లో పెట్టడం ఏంటి సార్. డాక్టర్, షీజ్ అ డాక్టర్, ఆమె హాబీ కాబట్టి ఆమె ఒక హీరోయిన్ అయింది. అవును, అలాంటి వాళ్ళని అంత అట్రాసిటీస్ కి గురి చేయడం ఎంత తప్పు. వాళ్ళు ఐపీఎస్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, పిఎస్ టు ద సీఎం కానివ్వండి, ఈవెన్ సీఎం కానివ్వండి, దే హ్యావ్ టు బి బ్రాట్ టు బుక్ అండ్ దే హ్యావ్ టు బి బ్రాట్ టు జస్టిస్. ఎవ్రీబడి హ్యాస్ టు బి, నోబడి ఈస్ అబవ్ లా అండి, ఎవరికి ఇమ్యూనిటీ లేదు. ఎవ్రీబడి whomsoever commits crime, he is liable for punishment, there is no doubt about it. చాలా మంది సగమే చెప్తారు, ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్ అని చెప్పి వదిలేస్తారు. బట్ దానికి ఇంకొక సగం ఎవరు చెప్పారు, అదేంటంటే గిల్టీ హ్యాస్ టు బి పనిష్డ్. తప్పు చేసిన వాడికి శిక్ష పడి తీరాలి, అది చట్టం చెప్తోంది. గిల్టీ హ్యాస్ టు బి పనిష్డ్. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంత నేరం చేసిన వాళ్ళకు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టలేని పరిస్థితులు మన చట్టాల్లో ఉన్నాయంటే ఎక్కడో పెద్ద మార్పు రావాలి. పెద్ద మార్పు, చిన్న మార్పు తప్పనిసరి. ఇప్పుడు భయమే వస్తుంది సార్, ఇంకోటి చేస్తాడు, ఏం చేసినోడి బెయిల్ వచ్చింది, వాడినేం చేశారు, ఇంకా చెప్పాలని మాస్ భాషలో వాడినేం పీకారు అని వస్తుంది. ఇది డైలీ న్యూస్ అయిపోయింది సార్. ఎక్కడో ఒక రేప్స్ జరుగుతూనే ఉంటాయి, ఎక్కడొక్కడ క్యాండిల్ మార్చెస్ జరుగుతూనే ఉంటాయి, ఎక్కడొక్కడ ప్రొటెస్ట్లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, రిపోర్ట్ ఇవ్వడానికే భయపడుతుంది. ఎన్నో నెలలు ఏడ్చుకుంటూ వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు, కానీ హ్యూమిలియేట్ అవుతుంటారు, కానీ బయటకు వచ్చే ధైర్యం ఎవరి దగ్గర ఉందండి? అందుకే కదా రేపిస్టులు రెచ్చిపోయి ఇంకా 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 ఎంతో మందిని నాశనం చేస్తున్నారు జీవితాలు. ఒక పర్సన్ ఒక రేప్ చేశాడు అంటే నేనైతే నమ్మను. వాడు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉంటాడు, ఎన్నో చేసి ఉంటాడు అంతే. అది డెఫినెట్ గా ఈజ్ లైక్ ఇప్పుడు ఒక మ్యాన్ ఈటర్, ఒక లయన్, బయట ఒక టైగర్ ఉంది, అది ఒక ఊరు మీద పడి తింటుంది అంటే ఒకళ్ళని చంప ఊరుకుంటుందా? ఇది కూడా అంతే. అది కాదు సార్, వర్క్ ప్లేస్ లో రక్షణ కల్పించడానికి, అంటే చదువుకునే చోటు కావచ్చు, పనిచేసే చోటు కావచ్చు, రక్షణ కల్పించడానికి అమ్మాయిలకు ఉన్న చట్టాలు ఏంటి? మనకి సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్ అన్నది మనది ఉంది, అది నాన్ బెయిలబుల్ కాదా? అందులో కొన్నిటికి ఇవే చెప్పాను కదా సార్, కొన్నిటికి బెయిల్స్ ఉన్నాయి. కానీ నార్మల్గా అయితే పోలీస్ ఇప్పుడు ఇలాంటి క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్లో నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారు. అందులో 7 years బిలో క్రైమ్ అయినా కూడా అది హీనియస్గా పరిగణించింది కాబట్టి దాంట్లో అరెస్ట్ చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి వదిలేస్తారు, అది గ్రావిటీని బట్టి. ఇప్పుడు ఇలాంటి పెద్ద గ్రావిటీ ఉన్న కేసు కాబట్టి మీరు చెప్పిన ఈ 2 కేసెస్ కూడా హై గ్రావిటీ కేసెస్. ఈ ముంబై హీరోయిన్ అయినా కూడా, ఈ 300 పాపలైనా కూడా ఇది హై గ్రావిటీ కేసెస్. అరెస్ట్ కంపల్సరీ ఉండాలి. హై గ్రావిటీ కేసు అంటే మీడియా పట్టించుకొని గొంతెత్తి అరిచిన కేసు. కరెక్టే. అంటే అంతే హై గ్రావిటీ రావడానికి కారణం ఇదే. అంతే, లేకపోతే ఈ కేసును మామా చేసేస్తారు. సార్, మీడియా ఈజ్ అ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ, యాజ్ జస్ట్ లైక్ జుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. అది తమరి కర్తవ్యం, మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఫెంటాస్టిక్ గా చేస్తున్నారు కాబట్టి మన ఇండియా ఇట్లా ఉంది. మనకి ఇప్పటికి కూడా ఎవరి గొంతు నొక్కలేదు మీడియాలో, ఇండియా మొత్తంలో. సుప్రీంకోర్టు కూడా స్వీపింగ్ పవర్స్ ఇచ్చింది మీడియాకి. మనం మీకు ఫుల్ లిబర్టీ ఉంది తప్పు చేసిన వాడిని బయటికి తీసుకొచ్చి నిలబెట్టి దోషిగా చూపించడానికి. తర్వాత శిక్ష పడుతుందా పడదా అన్నది కోర్టులో అడ్వకేట్లు, పోలీసులు వీళ్ళు చూసుకుంటారు, జడ్జి గారి డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ సోషల్ స్టిగ్మా, ఇక్కడ మీరు చేసిన దాంట్లో సొసైటీలో మళ్ళీ తలెత్తుకోలేడు. అందుకనే వాళ్ళని తలెత్తుకోలేకుండా చేయాల్సిన కర్తవ్యం మీడియాకు ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమైంది చెప్తున్నాను సార్. ఈ రోజు వరకు ఈ జరిగిన 2 ఇష్యూల్లో కూడా ఇంకొకసారి ఇలాంటి నేరం జరగకుండా భయపెట్టేరా, ఇప్పుడున్న నిందితుల్ని కఠినంగా శిక్షించేరా, బెయిల్ రాకుండా చేయగలిగేరా, ఎలాంటి చట్టాలు లేవు, ఆ చట్టాల వైపు పోలీసులు వెళ్ళట్లేదు అనేది మీరు చెప్తున్నారు. రైట్ సార్? బెయిల్ రాకుండా చేయాలి అంటే దానికి ఒకటే మార్గం ఉంది. మన దగ్గర ఎన్నో యాక్ట్స్ ఉన్నాయి, లైక్ గూండా యాక్ట్ కానీ, పీడీ యాక్ట్ కానీ, మొకోకా, ఇలాంటివి ఇన్వోక్ చేయాలి. ఇది పోలీసు వారి ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఎవరైతే ప్రభుత్వం వాళ్ళ ఇష్టమే సార్, ఇంత నేరం జరిగిన తర్వాత వాళ్ళ ఇష్టమే చేయాలి సార్, తప్పనిసరిగా చెయ్యాలి అని నా రిక్వెస్ట్, నా ఒపీనియన్. ఇంత వందలాది మంది కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు ఇస్తార మేరకు చట్టాలు ఉంటాయంటే సార్, ఇప్పుడు వాళ్ళు చెయ్యకపోతే మళ్ళీ వస్తాడు, బెయిల్ తీసుకుంటాడు. ఇదివరకు మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం, రియాలిటీ కూడా జరుగుతూ ఉంటుంది. ఒక మనిషిని పొడుస్తాడు, చంపుతాడు, వెళ్ళిపోతాడు, నేను మళ్ళీ వస్తా, బెయిల్ మీద వస్తాడు, ఇంకోటి చంపుతాడు, వెళ్తుంటాడు. ఇట్లా 100 కేసులు ఫైట్ చేస్తున్నారు. కన్విక్షన్ అన్ని అక్విటల్స్ చాలా మందికి. అది ఫ్యాషన్ అయిపోయిందండి, క్రైమ్ చేయడము, బెయిల్ తీసుకోవడము, బయటికి రావడము. అందుకనే కదా ఇప్పుడు టైట్ అయింది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు చూస్తే ఇండియాలో 90% పైన క్రిమినల్ కేసెస్లో అక్విటల్సే ఉంటాయి పోలీస్ చేసే కేసెస్. ఎందుకంటే పోలీస్ చాలా బ్లండర్స్ చేస్తుంది. నార్మల్గా ఒక ఇన్వెస్టిగేషన్ ఒక సీరియస్గా తీసుకొని చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి లా మీద పూర్తిగా అవగాహన లేకపోవడం.
సో వాళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ వాళ్ళకి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అథారిటీస్ దగ్గర తీసుకొని బాగా మంచిగా పకడ్బందీగా ప్రాపర్ ఎవిడెన్స్ పెట్టి ఆ తర్వాత విట్నెస్లను ప్రొటెక్ట్ చేసుకొని విట్నెస్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ కోర్టులో ప్రాపర్గా డీపోజ్ చేసి హోస్టైల్ అవ్వకుండా చేసి అన్ని చాలా కష్టపడితే కానీ కన్విక్షన్ పడదు. ఈ కష్టం అంతా కూడా సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు చేస్తాయి కాబట్టి వాళ్ళ కన్విక్షన్ రేట్ ఆల్మోస్ట్ 95% ఉంది. సో మన పోలీస్ కూడా, ఏ స్టేట్ పోలీస్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదండి. వాళ్ళు కూడా చాలా కేసులు ఉన్నాయి. ఉదాహరణ చెప్పదలుచుకుంటే రాజకీయాలు ఎందుకని ఆగుతున్నారు కానీ 2011 నుంచి కొనసాగిస్తున్నారు జగన్ కేసుని, 2019 నుంచి కొనసాగిస్తున్నారు వివేకానంద రెడ్డి. తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పటి నుంచి రన్నింగ్ చేస్తున్నారో మీ అందరూ కరెక్ట్. కరెక్టే సార్. నెక్స్ట్ టైం దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఉమెన్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అంటే ఇప్పుడు జస్ట్ లైక్ అ క్రైమ్ అగేన్స్ట్ సొసైటీ అండి. ఇప్పుడు వీడిని కానీ బయటకు వదిలితే వీడు ఇట్స్ జస్ట్ అ ఫ్యాషన్, పోతాడు, బెయిల్ తీసుకుంటాడు, ఒక హీరో అవుతాడు. నేను ఆ పిల్లని ఇంతమందిని చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటాడు, బయటికి వస్తాడు, మళ్ళీ ఇదే హీ విల్ కంటిన్యూ ఇట్. He will not stop this crime. He will become a habitual offender. He will start preying upon innocent small children and women. So he should be strictly punished. POCSO invoke cheyandi ani na opinion. Endukante it's a fit case for invoking POCSO Act. ఆ తర్వాత ఇప్పుడు రేప్లో కూడా చాలా డెఫినిషన్ ఉంది, చాలా మార్పు జరిగింది. తమరికి తెలుసో తెలియదో ఒకటి తెహల్కాన్ ఒక కేసు జరిగింది. అవును, తెహల్కాన్ దాంట్లో తరుణ్ తేజ్పాల్ అన్న ఎవరైతే ఒక మీడియా బ్యారోన్ అంటారు, ఒక మీడియా సంస్థకి హెడ్ చైర్మన్, వాళ్ళ దగ్గర ఒక ఇంటర్న్, ఒక జూనియర్ పిల్లని ఎంప్లాయ్ చేసుకున్నాడు. గోవా ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళారు. లిఫ్ట్లోకి ఎక్కిన తర్వాత వాళ్ళు ఎవరు వీళ్ళిద్దరే ఉన్నారు. హీ హెస్ టచ్ ద బ్రెస్ట్ ఆఫ్ దట్ గర్ల్. దిస్ మ్యాన్ వాజ్ ఏజ్డ్ అబౌట్ 55 or 60 if I'm not wrong. దట్ గర్ల్ వాజ్ hardly 20-22. అప్పుడు ఏం జరిగిందంటే ఇలానే మీడియా వాళ్ళు దాన్ని చాలా పెద్ద ఇష్యూ, నేషనల్ ఇష్యూ జరిగింది, చాలా పెద్ద ఫైట్ జరిగింది. సేమ్ ఎట్లయితే నిర్భయ, అభయాకు జరుగుతుందో అలా జరిగినప్పుడు రేప్ చట్టాల్లో చాలా మార్పులు తెచ్చారు. మనం ఒక అమ్మాయిని ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడంని కూడా ఒక రేప్ కింద పరిగణిస్తున్నారు. సో వై నాట్, ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద చేసినప్పుడు వై నాట్ ఈ షుడ్ బి ట్రీటెడ్ ఇన్ ద సేమ్ వే. మై సజెషన్ ఇస్ బుక్ 376. ఇప్పుడు గ్యాంగ్ ఉంది, గ్యాంగ్ రేప్ కూడా ఆల్మోస్ట్ 376D వచ్చేది. ఇప్పుడు అది కూడా ఇన్వోక్ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే 300 members లైఫ్ స్పాయిల్ అవ్వట్లేదా సార్ ఇక్కడ? 300 ఫ్యామిలీస్ తమరు చెప్పినట్టు ఒక ఆడపిల్ల అంటే ఒక ఇంటికి దీపం. అవును, ఎవరైనా సరే ఒక ఆడపిల్ల ఉంది అంటే ఇంటికి లక్ష్మి. ఎవరైనా కూడా మగపిల్లాడు అంటే సెకండరీ. అది ఇవాళ రేపు ఎక్కువ అమ్మాయిలని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫిమేల్ రేషియో కూడా తగ్గిపోతుంది ఇండియాలో. రేషియో కూడా తగ్గిపోతుంది. ఫీమేల్ చైల్డ్ అంటేనే ఒక పెద్ద గిఫ్ట్. అలాంటిది పాపం ఇన్నోసెంట్ చిల్డ్రన్ని మనం కాపాడుకోలేకపోతే మన బిగ్గెస్ట్, మనం నేచర్ ఎట్లయితే మన ఇవ్వున్నాయో, మన లేక్స్ అయినా లేకపోతే మన ఇవ్వున్నాయో, మన ట్రీస్ అంటారు, ఇవన్నీ మన సంపద. అట్లానే మన ఉమెన్ని మనం కాపాడుకోవాలి. మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంతో పెద్ద ఇంపార్టెంట్ స్త్రీ శక్తి. నార్త్ ఇండియాలో చూడండి మీరు, అమ్మాయి అంటే కాళ్ళు మొక్కుతారు, చిన్నపిల్ల అంటే దండం పెడతారు, పెద్ద పెద్ద వాళ్ళు చిన్నపిల్లకు కూడా దండం పెడతారు. దే ట్రీట్ దిస్ గాడెస్. గర్ల్ చైల్డ్ ఇస్ అ గాడెస్, ఈవెన్ ఉమెన్ ఇస్ అ గాడెస్ ఓవర్ దేర్. మీకు తెలుసో తెలీదో, మొన్న కూడా అదేదో రెడ్ లైట్ ఏరియాలో కూడా చూశాను, మన కోల్కతాలో కూడా. అక్కడ మట్టి తీసుకొని వచ్చి అమ్మవారి విగ్రహం తయారు చేస్తారు. అక్కడ అంత రెస్పెక్ట్ ఉంది ఉమెన్ అంటే. వాళ్ళు ఇవ్వమని చెప్పారు. ఈ అభయ ఇష్యూ జరిగింది, మేము మట్టి ఇవ్వమన్నారు కోల్కతాలో. వాళ్ళు కూడా అంత అజిటేట్ అయిపోయారు, కోపం వచ్చింది వాళ్ళకు కూడా. సో ఇట్ హ్యాస్ టు బి డెల్ట్ విత్ వెరీ సీరియస్లీ. ఇంత పెద్ద అట్రాసిటీస్ జరుగుతున్నాయి. అది ఎవరైనా అపోజిషన్ హ్యాండ్ అయినా కానివ్వండి, అపోజిషన్ వాళ్ళు చేసిన పని అయినా కానివ్వండి, ఎంత దుర్మార్గులు, ఎవడైనా క్రిమినల్ దుర్మార్గుడే. గిల్టీ హ్యాస్ టు బి పనిష్డ్, హీ హ్యాస్ టు బి బాట్ టు ద బుక్. అండ్ స్ట్రింజెంట్ యాక్ట్స్ ఇన్వోక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ముంబై దాంట్లో అయినా కూడా, హీరోయిన్ దాంట్లో అయినా కూడా, ఐ రికమెండ్ టు ఇంపోజ్ ఐదర్ పీడీ యాక్ట్ ఆర్ గెట్ దట్ మొకోకా లాంటి ఒక స్ట్రింజెంట్ లా పట్టుకురండి. ఇప్పుడు ఆ మొకోకా అన్న యాక్ట్ ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ మీద మహారాష్ట్ర వాళ్ళు తయారు చేసుకున్న యాక్ట్. దాన్ని ఢిల్లీ వాళ్ళు కూడా బారో చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ కూడా అదే యాక్ట్ పెడుతుంది. ఎవరినన్నా హీనియస్ క్రిమినల్స్ని లోపల పెట్టాలంటే 5 years పెడతారు వితౌట్, మళ్ళీ ఎక్స్టెన్షన్ పెడతారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా UAPA అన్న యాక్ట్ బుక్ చేస్తుంది, లేకపోతే NSA నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు. 1 year దాకా దాంట్లో బుక్ చేస్తారు, తర్వాత మళ్ళీ 1 year ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు, బయటికి రానియర్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి స్ట్రింజెంట్ యాక్ట్స్ పెట్టడం. ఇట్స్ నీడ్ ఆఫ్ ద ఆర్ సార్. ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ ఎందుకు ఎలక్ట్ చేసుకుంటాం? బికాస్ దే ఆర్ లెజిస్లేటర్స్. 4 pillars ఆఫ్ డెమోక్రసీలో ఫస్ట్ లెజిస్లేటర్స్ ఉన్నారు, దే ఆర్ రూల్ మేకర్స్. ఇప్పుడు మనకు కావాల్సిన రూల్స్ అండ్ యాక్ట్స్ వాళ్ళు తేకపోతే నీడ్ ఆఫ్ ద ఆర్ ఎలా జరుగుతుంది చెప్పండి? సో పాలకురారా వినండి, ఈ నేరాలు జరగటానికి కారకులు మీరే. మీరు చేసే చట్టాలే సరిగా ఉన్నట్టయితే,
మీరు చేసే చట్టాలే నిందితుడికి భయం కలిగించే ఉద్దేశంతో ఉన్నట్టయితే నిందితుల్ని కఠినంగా శిక్షించాలి, టైం బాండ్తో శిక్షించాలనేటువంటి కోణమే మీకుండుంటే ఈ నేరాలు మళ్ళీ మళ్ళీ జరగవు. కాబట్టి పాలకురాలా మీరు మారండి, మీరు అమ్మాయిల రక్షణ కోసం ఉండండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే అమ్మాయిని కనాలంటే భయం, అమ్మాయిని చదివించాలంటే భయం, అమ్మాయితో పని చేపించాలంటే ఒక వర్క్ ప్లేస్కి పంపించాలంటే భయపడే పరిస్థితులు వస్తున్నాయా? ఒకవైపు కాలం మారింది, తరం మారింది అనుకుంటున్నాం, ఆధునిక యుగంలో మనం ఉన్నామని అనుకుంటున్నాం, కానీ అమ్మాయి పట్ల పడే భయంలో మార్పు రావట్లేదు. అదే భయం అదే భయం అదే భయం. అమ్మాయిని కనాలంటే, పెంచాలంటే, రక్షణ ఇవ్వాలంటే, చదివించాలంటే, ఉద్యోగం చేయించాలంటే అదే భయంలో ఇంకా మనం బతుకుతున్నామంటే, అదే భయంలో మనం గడుపుతున్నామంటే దానికి కారణం మీరు మారండి. చట్టాల్లో మార్పులు తీసుకురండి. నిందితులను శిక్షించే విషయంలో కావచ్చు, ఒక టైం బాండ్తో విచారించే విషయంలో కావచ్చు, ఇంకొకడు అదే రకమైన నేరం చేయాలంటే భయపడేలా చేసే విషయంలో కావచ్చు, ఆ రకంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.